మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇవాళ చలో దుప్పుతూరుకు వైఎస్ఆర్సీపీ పిలిపించింది. బ్రాండెక్స్ యాజమాన్యం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్నారు. రైతులకు ప్రభుత్వం R&R ప్యాకేజీ ఇవ్వకుండా గ్రామంలో ప్రహరీ నిర్మాణం చేపట్టింది. ఈ ప్రహరీ గోడ నిర్మాణానికి వ్యతిరేకిస్తున్నారు దుప్పుతూరుకు గ్రామస్తులు. పోలీసులను మోహరించి భారీ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికలకు ముందు గ్రామాన్ని ఆదుకుంటామని చెప్పి కూటమి నాయకులు మాట తప్పారని దుప్పుతూరుకు గ్రామస్తులు మండిపడుతున్నారు. మీరు అలా వ్యవస్థ చేయాలి మాకు అక్కడ చెప్తారు కదా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఇచ్చిన హామీలు చేసిన ప్రామిస్లు తప్పే లిస్టులో మరొకటి జాయిన్ అయినట్టుగా ఉంది కూటమి సర్కార్ పాలనలో. ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి. హరి, దుప్పుతూరు ప్రజలకు న్యాయం చేయాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలో దుప్పుతూరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎన్నికలకు ముందు ఈ గ్రామ ప్రజలను ఆదుకుంటామని చెప్పి కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ గ్రామాన్ని వేరే చోటకు తరలించి ఈ ప్రజలకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పి ఎన్నికల ప్రచార సందర్భంలో అప్పటి సీఎం రమేష్ కానీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రగన్ నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్నికలు గడిచి రెండేళ్లు అవుతున్నప్పటికీ కూడా ఈ ప్రజలకు పరిహారము అందలేదు, అలాగే గ్రామాన్ని కూడా తరలించలేదు. గ్రామాన్ని తరలించలేనప్పటికీ పరిహారం అందించినప్పటికీ కూడా బ్రాండెక్స్ యాజమాన్యం ఈ గ్రామంలో పోలీసు బలగాన్ని అడ్డం పెట్టుకొని ప్రహారీ కూడా నిర్మించడానికి సిద్ధమవుతుంది. అయితే గ్రామస్తులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు పరిహారం అందిన తర్వాతే ఈ ప్రహారీ నిర్మించాలని చెప్పి గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ దుప్పుతూరు గ్రామ ప్రజలకు అండగా ఉండడం కోసం వారికి న్యాయపరంగా అందాల్సిన అంత పరిహారం అందాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు చలో దుప్పుతూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అచ్యుతాపురం మండల అధ్యక్షులు శంకర్రావు ఉన్నారు, దేశంశెట్టి శంకర్రావు ఉన్నారు. సార్, చెప్పండి, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? అసలు ఈ గోడ నిర్మించడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుంది? సార్, నేను ఈ గ్రామాన్ని సర్పంచ్గా పనిచేస్తున్నాను. అలాగే నేను అచ్యుతాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా. మరి మేము శాంతియుతంగా గత 70 రోజులుగా మేము ప్రభుత్వానికి, ఏపీఎస్ వారికి, ఈ కంపెనీలో ఉన్న ఎవరైతే చంద్రబాబు గారు బెనామీ అని చెప్పుకుంటున్న దొరైస్వామి గారికి కూడా మేమందరం కూడా విన్నవించుకున్నాం. అయ్యా, మా గ్రామాన్ని తరలించేదాకా ఎటువంటి నిర్మాణాలు కూడా మీరు చేయకుండా మీరు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మా గ్రామాన్ని పునర్నివాసం కల్పించి లోపల ఉన్న రైతులు, పెద్ద వయసులో ఉన్న మినిమం 90-95 సంవత్సరాలు ఉన్న ముసలోళ్ళు కూడా ఇళ్లలో ఉన్న ఇక్కడ కాలు చేయరాలను కూడా దగ్గర 5-6 కుటుంబాల లోపల ఉండిపోయి ఇంకా కొంతమంది కుటుంబాలు ఇల్లు కూడా శిథిలావస్థ అయిపోయిన పరిస్థితులు ఉంటే వారందరూ కూడా రోడ్డు మీద పడిపోతే లోపల ఉన్న వాటర్ ట్యాంక్ కూడా మాకు మంచినీళ్ళు వచ్చి వాటర్ ట్యాంక్ కూడా లేకుండా దారి గడేసి, అలాగే టెంపుల్ మా అమ్మవారి దేవత మా పూర్వీకుల కాడి నుంచి ఉన్న అమ్మవారి దేవత టెంపుల్ కూడా వెళ్లకుండా అన్యాయంగా మరి మొన్న గత శనివారం రోజు అయితే మా గ్రామం అంతా ప్రజలందరూ కూడా ఏకతాటి మీద తరలి వెళ్ళి శాంతియుతంగా మేము మా గ్రామాన్ని తరలించేదాకా మీరు ఎటువంటి చర్యలు తీసుకొచ్చారని మాతో పాటు కూటమి నాయకులు కూడా మా గ్రామంలో ఉన్న విలేజ్ ప్రజలందరూ కూడా ముక్తండగా అందరం కలిసి వెళ్ళి మేము చెప్తే ఇక్కడికి ప్రభుత్వ వారు కానీ కలెక్టర్ గారు అంటే మరీ ఘోరం. ఇక్కడ ఏమైనా సరే ప్రజలు అలా పోనీ అని చెప్పేసి ఆవిడ నిజంగా ఒక రాజకీయ నాయకురాలాగే ఈ దొరైస్వామి కూడా ఒక రాజకీయ నాయకుడిగానే బిహేవ్ చేసి మమ్మల్ని అందరినీ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి అన్యాయంగా నన్ను కూడా ఈడ్చి కొట్టి నానా ఇబ్బందులు పెట్టి నా కోసం వచ్చిన మహిళా సోదరులందరూ కూడా అక్కడ ప్రజల కోసం గ్రామం కోసం వచ్చిన మహిళా సోదరులందరూ కూడా నాకు విపరీతంగా దెబ్బలు కొట్టి మమ్మల్ని అందరినీ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇవాళ గ్రామంలో ఇక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలించి మాకు న్యాయం చేయడానికి, మాకు అండదానికి ఉండడానికి వస్తున్నందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పరిహారం ఇవ్వకుండా ప్రహారీ గోడను కట్టేస్తే ఈ గోడ లోపల ఉన్న వారు ప్రజలు బయటికి రాలేరని, అలాగే మంచినీళ్ళు కూడా తెచ్చుకోవడానికి అవదని, లోపల అమ్మవారి గుడి ఉందని అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా తమకు అవదని, కాబట్టి ఈ ప్రహారీకి సంబంధించిన పరిహారం అందించిన తర్వాతే ఈ ప్రహారీ గోడ నిర్మించాలని చెప్పి గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. హరి. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.